నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ఆశ. ప్రపంచ రాజకీయాల్లో తీవ్ర టెన్షన్ పెంచుతున్న తాజా పరిణామం వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అమెరికాపై నేరుగా నౌకాయాన పైరసీకి పాల్పడిందని ఆరోపించారు. వెనిజులాకు చెందిన ఒక ఆయిల్ ట్యాంకర్ ను అమెరికా బలగాలు సీజ్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. అంతేకాదు, ఆ ట్యాంకర్ లో ఉన్న సిబ్బందిని కిడ్నాప్ చేశారని, వాడి జాడ తెలియడం లేదని మదురో గట్టిగా కండెమ్ చేశారు. ఇది కరేబియన్ సముద్రంలో కొత్త యుగానికి నాంది అని ప్రకటించారు. అమెరికా చర్యపై మదురో ఇంతటి గ్రాండ్ ఆరోపణ ఎందుకు చేశారు? ఈ పరిణామం వెనుక ఉన్న జియో పొలిటికల్ ప్లాన్ ఏంటి? అమెరికా వెనిజులా మధ్య ఎప్పుడూ రగులుతూ ఉండే టెన్షన్స్ ఇప్పుడు కొత్త శిఖరాలకు చేరుకున్నాయి. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఈ వివాదాన్ని అత్యంత సీరియస్ గా టేక్ ఓవర్ చేశారు. వెనిజులా నుంచి అంతర్జాతీయ మార్కెట్లకు బ్యారెల్స్ చమురును తరలిస్తున్న ఆయిల్ ట్యాంకర్ను అమెరికా బలగాలు అక్రమంగా సీజ్ చేశాయి. మదురో మాటల్లో చెప్పాలంటే ఈ చర్య ఒక నేవల్ పైరసీ. మదురో తమ దేశ ప్రజలకు, ప్రపంచానికి ఉద్వేగంగా వివరిస్తూ, ఈ క్షణంలో అంతర్జాతీయ మార్కెట్లకు ఆయిల్ తీసుకెళ్తున్న ఆ షిప్లోని సిబ్బంది సెక్యూరిటీ లేదు, వారు కిడ్నాప్ అయ్యారు, మిస్సింగ్ అయ్యారు, ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు అని అన్నారు. అంతేకాదు, వారు నావను తొలగించారు. ఈ చర్య కరేబియన్లో క్రిమినల్ నౌకాయాన పైరసీ అనే కొత్త ఎరాను ఇనాగరేట్ చేసింది అని మదురో తీవ్రమైన ఆరోపణలు చేశారు. మదురో మరో కీలకమైన అంశాన్ని స్ట్రెస్ చేశారు. వెనిజులా నుంచి ఆయిల్ తీసుకెళ్లి ఏ ఒక్కరూ ముందుగా దాని పేమెంట్ చేయకుండా ఉంటారు. అంటే అమెరికా స్వాధీనం చేసుకున్న ఈ ఆయిల్ అప్పటికే ఇంటర్నేషనల్ కస్టమర్స్ చేత పేమెంట్ చేయబడింది. ఆర్థికంగా చట్టబద్ధమైన లావాదేవీపై అమెరికా మిలిటరీ యాక్షన్ తీసుకుందనేది మదురో ప్రధాన పాయింట్. ఈ చర్య కేవలం ఒక ట్యాంకర్ సీజ్ మాత్రమే కాదు, ఆర్థిక ఆంక్షలతో అల్లాడుతున్న వెనిజులా చమురు ఎగుమతి సామర్థ్యాన్ని దెబ్బతీసే టార్గెటెడ్ యాక్షన్ అని విశ్లేషకులు చెబుతున్నారు. ఒక సార్వభౌమ దేశం ఆయిల్ ఎగుమతులను ఒక గ్లోబల్ పవర్ ఈ విధంగా అడ్డుకోవడం అంతర్జాతీయ వాణిజ్య నియమాలకు విరుద్ధమనే వాదన బలంగా వినిపిస్తుంది. ఈ నావల్ టెన్షన్ కరేబియన్ ప్రాంతంలో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.